హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. సో ఈ వీడియోలో మనం ఒక 3 స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ 3 స్టాక్స్ కూడా ప్రస్తుతం మంచి లెవెల్స్ దగ్గర ఉన్నాయన్నమాట. సో ఈ స్టాక్స్ని మనం ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర కొంత కరెక్షన్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ కనెక్ట్ చేసి లాంగ్ టర్మ్ మినిమం ఒక 4 to 5 years కనుక ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేయగలిగితే కనుక సో మనం మినిమం 100 to 200% రిటర్న్స్ అని ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఆ 3 స్టాక్స్ ఏంటి, మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేస్తే బెటర్, బై ప్రైజెస్ ఏంటివి, అలాగే మనం ఎంత పీరియడ్ హోల్డింగ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో వీడియో చివరి దాకా చూడండి. అలాగే వీడియో మనకి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా 3 స్టాక్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో 3 స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం డిస్కస్ చేద్దాం కదా. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనప్పురం ఫ్రెండ్స్. సో మనప్పురం ముతూట్ ఫైనాన్స్ తర్వాత మనకి మనప్పురం కూడా చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. అంతేకాకుండా మనకి మంచి ప్రైజెస్ దగ్గర కూడా ప్రస్తుతం దొరుకుతుంది అనమాట. రీసెంట్గా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది స్టాక్. సో బట్ కొంత కరెక్షన్ వచ్చి ప్రస్తుతం 165 రూపీస్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు కనుక లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక సో మనప్పురంలో మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. 150-155 రేంజెస్ అనేవి దీనికి చాలా మంచి లెవెల్స్ ఫ్రెండ్స్. సో ప్రస్తుతం వెయిట్ చేసి ఇంకో 10 రూపీస్ 15 రూపీస్ అలా పడిన తర్వాత 150 లెవెల్స్ కానీ 154 లెవెల్స్ దగ్గర చాలా కాలం స్పెండ్ చేసింది ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆ 150 లెవెల్ దగ్గర అరౌండ్గా ఒక లాస్ట్ 1 year నుంచి స్పెండ్ చేసింది అనమాట. రీసెంట్గానే బ్రేక్అవుట్ ఇచ్చింది. సో మళ్ళీ కూడా కరెక్షన్ వచ్చింది అనమాట. సో ఎందుకంటే మీడియం స్మాల్ క్యాప్ స్టాక్స్ పడుతున్నాయి కదా. సో ఈ స్టాక్ కూడా కొంత కరెక్షన్ వచ్చింది. ప్రస్తుతం కూడా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ వెయిట్ చేసి 150 నుంచి 155 లెవెల్స్ కనుక వస్తే కనుక ఇంకో 10 to 15 పాయింట్స్ పడిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక ఈ స్టాక్లో లాంగ్ టర్మ్లో మనకి మంచి రిటర్న్స్ అనేవి ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్, మనప్పురం. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మీరు కనుక ఒక 4 to 5 years హోల్డ్ చేస్తే ఈ స్టాక్ నుంచి 120 నుంచి 150% రిటర్న్స్ అనేవి ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట లాంగ్ టర్మ్ కోసం. అలాగే మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి కోటాక్ బ్యాంక్ ఫ్రెండ్స్. సో కోటాక్ బ్యాంక్ కూడా మనం రీసెంట్ టైమ్స్ వీడియోస్లో డిస్కస్ చేసాం. షార్ట్ టర్మ్ కోసం డిస్కస్ చేసాం. కొంత ర్యాలీ ఇచ్చింది, మళ్ళీ కూడా స్టాక్ అనేది కరెక్షన్ వచ్చింది. సో రెసిస్టెన్స్ దగ్గర నుంచి మళ్ళీ పడుతుంది అనమాట. ఈరోజు కూడా బ్యాంకింగ్ స్టాక్స్ కొంత నెగిటివ్ ఉండడం వల్ల ఈ స్టాక్ పడింది అనమాట. సో ఈ స్టాక్ మనకి లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆఫ్టర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటాక్ బ్యాంక్ చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అనమాట. సో స్ట్రాంగ్ బ్యాంక్ అనమాట. సో ఈ స్టాక్ అనేది మనం ప్రస్తుతం ఏ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలని మనం చెక్ చేసినట్టు ఇంకా సో ఈ స్టాక్ ప్రస్తుతం 1740 రేంజెస్లో అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ని మనం 1650 నుంచి 1675 రేంజెస్, ఈ రేంజెస్ వస్తే కనుక ఈ స్టాక్ నుంచి లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఈవెన్ 1700 రేంజెస్ కూడా మంచి లెవెల్స్ అనమాట. 1650 to 1675 రేంజెస్ అనేవి ఈ స్టాక్లో మంచి లెవెల్స్. ఒకవేళ స్టాక్ కొంత కరెక్షన్ అయ్యి ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు బెటర్ ప్రైస్ అనిపిస్తే కనుక మనం ఈ స్టాక్ను ప్రస్తుతం అప్పుడు ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ బ్యాంక్. లాంగ్ టర్మ్లో ఇక్కడ దీని నుంచి కూడా మనం ఒక 100 to 150% రిటర్న్స్ అనేవి విత్ ఇన్ 4 to 5 yearsలో మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట, కోటాక్ బ్యాంక్. అలాగే మన థర్డ్ కంపెనీ వచ్చేసరికి ఏషియన్ మోటార్స్ ఫ్రెండ్స్. ఏషియన్ మోటార్స్ కూడా ప్రస్తుతం చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతుంది అనమాట. సో రీసెంట్గా మనకి రివర్సల్ కూడా కనిపించింది ఈ స్టాక్లో. సో ప్రస్తుతం ఈ స్టాకు అరౌండ్ 3100 లెవెల్స్ దగ్గరికి అరౌండ్గా వెళ్ళి అక్కడి నుంచి కరెక్షన్ వచ్చి చాలా టైం ఇక్కడ స్పెండ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ స్టాక్ మనకి ప్రస్తుతం కొంత రివర్సల్ వచ్చింది. కావాలంటే ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు 2400 నుంచి 2450 లెవెల్స్ అనేవి చాలా సపోర్ట్ లెవెల్స్ అనమాట. సో 2400 నుంచి 2450 లెవెల్స్ దగ్గర మనం ఈ స్టాక్ కనుక వస్తే కనుక ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్ ఫ్రెండ్స్. లేదు నేను కొంత హై ప్రైస్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తాను, కొంత యావరేజ్ ఇక్కడ చేసుకుందాం అంటే ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర కూడా ఈ స్టాక్లో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్టాక్ నుంచి కూడా మనం అరౌండ్ 4000 అలాగే 5000 6000 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. బట్ మనం ఒక హోల్డింగ్ పీరియడ్ ఒక 4 to 5 years కనుక హోల్డ్ చేయగలిగితే ఈ స్టాక్ మళ్ళీ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చి 100 to 120% రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇది మన థర్డ్ కంపెనీ అనమాట. సో ఏషియన్ మోటార్స్ లాంగ్ టర్మ్ కోసం. సో ఇవి ఫ్రెండ్స్ ఈ 3 స్టాక్స్, మనప్పురం, అలాగే కోటాక్ బ్యాంక్, అలాగే ఏషియన్ మోటార్స్ అనమాట. ఈ 3 స్టాక్స్ ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీస్. రిటర్న్స్ వైజ్ కూడా చాలా మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. అంతేకాకుండా ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ కానీ, ఫైనాన్షియల్స్ కానీ, కంపెనీ యొక్క మేనేజ్మెంట్ కానీ అన్నీ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్. సో లాంగ్ టర్మ్ కోసం ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. మీరు కూడా అనాలిసిస్ చేసి ఏదైతే లెవెల్స్ అనేవి డిస్కస్ చేసామో ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చిన తర్వాత అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డేస్.